మంగళగిరి సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంను నేతలు నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరిలో 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి చేతి వృత్తిదారుల వర్క్షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె రామాంజనేయులు, జి బాలాజీ, చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చేతి వృత్తులంటే వివిధ వృత్తులు పనిచేసే వాళ్ళకి ఈరోజు ఈ యొక్క జీవన పరిణామాలు చాలా ఇదిగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క చైతన్యవరించడానికి ఈ వర్క్షాపులు ఎంతో దోహదపడతాయి. అందుకోసం ఈ వర్క్షాప్ నిర్వహించుకోవడానికి అందరూ కూడా ఈ వర్క్షాపులు వినియోగించుకోవాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వర్క్షాపు మంగళగిరి ప్రాంతంలో చేతి వృత్తులంటే ఈరోజు అదేవిధంగా చేనేత వృత్తి ముఖ్యంగా మంగళగిరిలో వేల మంది, ఇప్పటికి కూడా కొన్ని వేల మంది ఈ వృత్తి మీద జీవిస్తున్నారు. వాళ్ళకి జీవనోపాధి కలిగినటువంటి ప్రభుత్వాలు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వృత్తి నుంచి వేరే దానికి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు కార్మిక వర్గానికి చేనేత వర్గం అంటే ఇంకా కల్లుగీత కార్మికులు ఈ విధంగా చూస్తే ఇంకా చేతి వృత్తులు ఈ విధంగా మరి పశువులు వచ్చేటువంటి పశు పాపర్లు కానీ, ఇంకా కొండలు పంచే కుంబర్లు కానీ, టైలర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఎట్లా ఉందంటే వాళ్ళ జీవనోపాధికి ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ప్రభుత్వాలు ఆలోచించాలని దీని మీద వచ్చినటువంటి మన జాతీయ కార్యవర్గ సభ్యులు చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను 2 రోజుల పాటు ఇక్కడ మంగళగిరిలో ఈ నెల 18, 19 తేదీల్లో జరపాలని మరి యొక్క సన్నాహక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో 30 రకాల చేతి వృత్తిదారులు ప్రధానంగా మన రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చేనేత, కల్లుగీత, మత్స్యకార, నాయి బ్రాహ్మణులు, వాయిద్యకారులు, మరి గొర్రెల మేకల పెంపకందారులు, పంచవృత్తిదారులు వీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కేవలం ఒక శారీరక శ్రమతోనే ఈ రాష్ట్రంలో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తులపైననే ఆధారపడి ఉన్నారు. అయితే ఈరోజు ఈ ప్రభుత్వాల అధికారంలోకి వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలైనా సరే చేతి వృత్తిదారులను కేవలం ఓటర్లుగా మాత్రమే వాళ్ళని ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసి వారిని మోసపుచ్చుతూ ఉన్నారు. మరి ఈరోజు ఇటీవల కాలంలో 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేతి వృత్తిదారులను ఆదుకునేందుకు నా సూపర్ 6 వాగ్దానాలు పెద్ద ఎత్తున వీరందరికీ కూడా వర్తింపజేస్తానని చెప్పాడు. అయితే ఆయన 62 కుల వృత్తుల కార్పొరేషన్లను ఏర్పాటు చేశాడు నామమాత్రంగా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 56 కుల వృత్తుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఏమాత్రం ఒక్క నయా పైసా నిధులు కేటాయించకుండా వాటి కాల పరిమితి కూడా ముగిసింది. ఇప్పుడు అధికారం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ కుల వృత్తులను ఏర్పాటు చేసిన తర్వాత ఆ వృత్తుల పరిరక్షణ కోసం ఆ వృత్తులు ఇప్పుడు మారినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల కొత్త యంత్రాలు, పరికరాలు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో చేతి వృత్తిదారులు సొంతంగా ఆ పరికరాలను కొనుగోలు చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో అనేక మంది కూడా చేతి వృత్తిదారులు ఆ వృత్తుల్ని వదిలి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతి వృత్తుల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయం తర్వాత 2వ పెద్ద పరిశ్రమగా ఉన్న చేనేతను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం 203 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దాదాపు 7 సంవత్సరాలుగా ఈ బకాయిలు చెల్లించకపోవడం వలన ఇవాళ సహకార సంఘాలన్నీ కూడా మూతబడే పరిస్థితికి వచ్చినాయి. అలా ప్రభుత్వానికి అనేక సార్లు ఈ సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తులు చేసినప్పటికి కూడా ఈ పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఆనాడు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 43లో పొందుపరిచారు, చేనేత అనేది ఒక కుటీర పరిశ్రమ, ఈ చేనేత మీద ఎలాంటి పన్నులు విధించరాదని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారు వాళ్ళ 46% చేనేత మీద జిఎస్టీ విధించి వాళ్ళ చేనేత బట్టనే అందుబాటులో లేకుండా
చేసిన పరిస్థితికి ఈ నరేంద్ర మోడీ గారు కార్యక్రమం నిర్మించాలంటే మంగళగిరి చేతి వృత్తులకి కేంద్రమైంది. అనాదిగా చేనేతతో పాటు పలు వృత్తులకు సంబంధించినటువంటి ఇదంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగానే అన్ని వృత్తులకి కేంద్రమైనటువంటిది. కాబట్టి మంగళగిరి ఒక కీలకమైనటువంటి ప్రాంతము. మరి రాజధాని నడిబొడ్డులో కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతము కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చే ఒక 200 మంది ఈ వృత్తిదారులందరికీ కూడా 2 రోజుల పాటు కూడా వృత్తిపరమైన నైపుణ్యాన్ని, వ్యవస్థాపరమైనటువంటి బలహీనతల్ని, ఇందులో సాంకేతిక పరంగా, శాస్త్రపరంగా ఈ వృత్తుల యొక్క అస్తిత్వానికి, ఈ వృత్తుల్లో ఉన్న ప్రజల యొక్క జీవన సంపాదనకు సంబంధించి ఒక మెరుగైన అవకాశాలు కల్పించడానికి కావలసిన అన్ని రకాల ఆలోచనలు ఈ 2 రోజుల పాటు చేస్తారు. కాబట్టి దీన్ని జయప్రదం చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇదిలా ఉండగా అమరావతి చట్టబద్ధతపై సిపిఐ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, స్థానిక నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్ మాట్లాడారు. అమరావతి రాజధానిని కన్ఫర్మ్ చేస్తూ ఇటీవల శాసనసభలో తీర్మానం చేయటం, లోక్సభలో, రాజ్యసభలో తీర్మానాలు కావించడం, ఫైనల్గా రాష్ట్రపతి ఆమోద ముద్రతో అది చట్టపరమైనటువంటి ఒక జీవో విడుదలవ్వడం జరిగింది. ఇది అమరావతి ఒక చెక్కు చెదరని నవ్యాంధ్ర రాజధానిగా మన రాష్ట్ర 28 జిల్లాల ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, పలు వృత్తిపరమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చెందడానికి అమరావతి గ్రోత్ ఇంజిన్ లాగా ఉపయోగపడాలి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిని అభివృద్ధి పరిచే విధంగా కేంద్రం నుండి తగినన్ని నిధులు సంపాదించి వేగవంతమైన అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ అమరావతి రూపశిల్పిగా ఉన్నటువంటి, ఒక మాటలో చెప్పాలంటే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కావాలని 53లోనే చెప్పిన పార్టీ సిపిఐ పార్టీ. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ దాన్ని తీసుకెళ్ళి కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. కానీ తిరిగి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది అన్ని రకాల సూటబుల్ కేంద్రమని, పాత జిల్లాల అటారు ఇటారు ఉన్న నేపథ్యంలో దీన్ని నిర్ణయించడం అనే దాన్ని సిపిఐ ఆనాడు స్వాగతించింది, మద్దతు తెలియజేసింది. తర్వాత నిర్మాణం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా దీన్ని 3 ముక్కల పద్ధతుల్లో ఇక్కడ శాసనం, ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం, న్యాయపరమైనది కర్నూలు అని ఒక బాధ్యత లేని, ప్రయోజనం లేని, ఎక్కడా లేని ఒక విచిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టి ఒక 5 ఏళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ఆ రకంగా దెబ్బతిని మళ్ళా తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారు మాట ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము చేస్తామని చెబుతున్నారు. ఆ చెప్పేటువంటి ప్రయత్నంలో అమరావతి ఇప్పుడు ఏర్పడినటువంటి చట్టబద్ధమైన రాజధాని ఈ రాష్ట్ర ప్రభుత్వం
సకల వర్గాలకి కేంద్రంగా ఉండాలి. పేద వర్గాలకి కూడా టిడ్కో ఇళ్ల కన్నా మెరుగైన ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చే విధంగా ఉండాలి. ఈ ప్రాంతం అటు తాటికొండ, మంగళగిరి ఈ రెండు కూడా పేద వర్గాలు, చేతి వృత్తులు, వ్యవసాయ కార్మికులు గణనీయమైన సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఆ వర్గాల ప్రయోజనాలు కూడా కాపాడే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని